పల్నాడు బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభను నిర్వహించాలని మేమందరం నిర్ణయించుకున్నాం. ఆ బహిరంగ సభకు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు రావాల్సిందిగా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరితాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు ఒకసారి మనం పరిశీలించినట్లయితే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కొణిజేటి రోసయ్య గారు, వీరందరూ కేంద్ర రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం. లాస్ట్ టైం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 7 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలవటం కూడా చాలా వేల మెజారిటీలతో. ఒక్కొక్క నియోజకవర్గం 10,000, 20,000, 30,000, 40,000 ఈ స్థాయిలో గెలిచినటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం. డాక్టర్ అనిల్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక సైనికుడు. ఒక మాట చెప్పాలి అంటే బీసీలకు అత్యంత ప్రాముఖ్యతనివ్వాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అని చెప్పడానికి ప్రతిష్టాత్మకరమైనటువంటి ఈ నియోజకవర్గాన్ని ఒక బీసీకి ఇవ్వటం అనేది హర్షించదగినటువంటి అంశం. కాబట్టి అత్యధిక మెజార్టీతో అనిల్ కుమార్ని గెలిపించవలసినటువంటి బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఉన్నది. కాబట్టి వారందరూ గట్టిగా పనిచేసి పార్లమెంట్లో చాలా మెజారిటీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉన్నది. 7 నియోజకవర్గాల్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. మంచి కాంబినేషన్. మీరు గమనించినట్లయితే 7 నియోజకవర్గాల్లో ఎన్ని ఓపెన్, ఎక్కడ రిజర్వేషన్ లేదు 7 నియోజకవర్గాల్లో. అందువల్ల 7 నియోజకవర్గాల్లోనూ ఓసీలే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని పార్లమెంటుకు పెట్టాలని తీసుకోవడానికి గల నిర్ణయం ఇది అయి ఉంటుందని మేమందరం భావిస్తున్నాం. ఒక్క బీసీ కూడా లేరు, ఒక్క ఎస్సీ కూడా లేరు ఈ మొత్తం 7 పార్లమెంట్లలో. ఒక బీసీని మనం ఇక్కడ పెడితే సోషల్గా బాగుంటుంది, బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చినట్టు ఉంటుందని భావించి చాలా తీవ్రంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీనివల్ల ఎప్పుడైతే మేము ఈ నిర్ణయం తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రత్యర్థి పార్టీలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరిని పెట్టాలో ఇంతవరకు నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరొకరిని పెడతారు, అది వేరే అంశం. కానీ వీఆర్ లీడింగ్. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే ఒక అడుగు ముందులో ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. మీ అందరూ చూస్తున్నారు. మేము సిద్ధం అంటున్నాం, వాళ్ళు రా కదలరా అంటున్నారు. వాళ్ళు వచ్చేసరికి మేము యుద్ధాన్ని పూర్తి చేస్తాం, విజయం వైపు ముందుకు వెళతాం. మేము అన్నిటికీ సిద్ధమై ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసుకొని ముందుకు వెళుతున్నటువంటి సందర్భం ఇది. ఇంకా వాళ్ళు పొత్తులు, జిత్తులు, ఎత్తులు ఏదేదో చేస్తున్నారు. ఒక ఆయన ఢిల్లీ పోతాడు, ఒక ఆయన ఢిల్లీ రావాలని కౌరు చేశారు కానీ వెళ్ళలేదు అని చెబుతారు, ఈ పత్రికలను రాస్తారు. వాళ్ళందరూ కూడా చాలా గందరగోళంలో ఉన్నారు. మేము ఏ గందరగోళంలో లేము. 175-25 మొత్తాన్ని డిక్లేర్ చేసుకుని సిద్ధమై
కథన రంగానికి దూకడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళు పొత్తులు పెట్టుకున్నానంటారు, పొత్తులు పెట్టుకుంటేనేమో సీట్లు చెప్పరు, అసలు పొత్తు ఉందో లేదో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మేధావుల్ని అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఎవరితో ఉంది చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి. బీజేపీతో ఉందా, తెలుగుదేశంతో ఉందా? బీజేపీకి చట్ట ప్రకారం వాళ్ళిద్దరూ కూడా పొత్తు కూర్చుకున్నారు లేదా? బీజేపీ వాళ్ళు, జనసేన పార్టీ అధినేత ఇద్దరు కూర్చున్నారు. గుర్తుందిగా మీకు 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం. అప్పుడు కన్నా లక్ష్మణ్ గారు బహుశా బీజేపీ పార్టీ అధ్యక్షులు, ఈయన ఈ పార్టీ అధ్యక్షులు, మేమిద్దరం కలిసి ఇవాళ నుంచి పొత్తులో ఉన్నాం, మేమిద్దరం కలిసి పనిచేస్తాం, రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాం అని చెబుతూనే ఉన్నారు. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, బీజేపీతో పొత్తులో ఉన్నావా లేవా? చెప్పలేడు సమాధానం. ఉంటే బీజేపీ అంగీకారం లేకోకుండా నువ్వెందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు తెలుగుదేశంతో కలిసి వెళ్తాను అని ఎందుకు చెప్పారు? ఇవన్నీ కూడా అనైతికమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అనైతికమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అందువల్లే గందరగోళంలో ఉన్నారు. ఇంతవరకు బీజేపీ కలిసి వస్తుందో రాదో తెలియదు, వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారో లేదో తెలియదు, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, ఎవరికి జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, ఆయన ఎన్ని సీట్లు ఇవ్వాలో ఆయనకి తెలియదు. మోస్ట్ గందరగోళంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మా ప్రత్యర్థులు. మోస్ట్ క్లారిటీగా ఉన్నటువంటి రాజకీయ పక్షం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజున ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ నిర్ణయించడం అనేది మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి అంశం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాలి. నిన్నగాక మొన్న కొద్ది కాలం క్రితం మాతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీ వీడి వెళ్ళారు. ఎందుకు పార్టీ వీడి వెళ్ళారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకుంటే పార్టీ మారతారా? మీరు బీసీ ద్రోహులు కాదా? బీసీకి ఈ నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నాను, మీరు గుంటూరు వెళ్ళి పోటీ చేయండి అంటే పార్టీని వదిలేసే వెళ్ళిపోయారే. పార్టీని వదిలేసే వెళ్ళిపోయి ఎక్కడ పోటీ చేస్తారు? ఆ పార్టీలో ప్రజలు గమనించాలని మనం చేస్తున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ద్రోహులను ప్రజలు క్షమించరు, ఈ వర్గాలు మరింతగా క్షమించవు. ఏందా మీ కడుపు మంట? నాకు అర్థం కాలేదు. ఒక బీసీకి సీట్ ఇస్తామంటే అంత కడుపు మంట మీకు? పార్టీలు మారాల్సిన పరిస్థితి వస్తుందా అంటున్నా. బీసీకి ఇస్తానంటేనే అంత కడుపు మంటగా ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏం చేస్తారో ప్రజలు ఆలోచించాలని సందర్భంగా మనవి చేస్తూ, నేను ఒకటే చెప్తున్నా, మాకున్నటువంటి 175 and 25 ఇవి మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు టిక్కెట్ ఆశించి రానివారు అసంతృప్తిగా ఉంటారు, వారిని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మేము టిక్కెట్టు అనిల్ కుమార్ గారికి ఇచ్చామనగానే ఒక పార్లమెంటు సభ్యులు పార్టీనే మారిపోయారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ పార్టీలో ఉండే అసంతృప్తులు ఆ పార్టీలు లేవా? చూద్దాం, వాళ్ళు టికెట్లు డిసైడ్ చేయనివ్వండి, ఏం జరిగిద్దో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ.
ఒకటే చెబుతున్నా, టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. రెండు విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి. దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ఎవరు ఎన్ని మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి. ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. కారణం ఏంటంటే ఏంటి ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు. మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్, మా పరిపాలన తీరే మా కాన్ఫిడెన్స్. మేము 2,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం. 2,60,000 కోట్లలో ప్రతి పైసా కూడా లబ్ధిదారుడికి చేరినటువంటి ప్రభుత్వం ఇది. అందువల్ల తృప్తులు అసంతృప్తులు ఇవి చాలా సహజమైనవి. ఉన్న తృప్తుల్ని అసంతృప్తుల్ని సరి చేసుకుంటాం. ఇంకా తృప్తి చెందని వాడు ఉంటే వెళ్ళిపోతారు. మా ఎంపీ గారు లాగా వెళ్ళినా మేమేం కంగారు పడం, ధైర్యంగా ఫేస్ చేస్తాం. జనం మధ్యలో జగన్ ఉన్నాడు, మేమున్నాం, విజయం మాదే. రాసుకోండి. వాళ్ళు ఇంకా అసలు పొత్తులే ఖరారు కాలేదే. అసలు 7 సీట్లలో ఎవరెవరిని పెడతారో తెలుసా వాళ్ళకి? 7 సీట్లలో జనసేనకి ఏమన్నా ఇస్తారో లేదో తెలుసా మీకు? మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సీట్లో ఏది జనసేనకి ఇస్తారు, ఏది జనసేనకి ఎవరు తెలుసా? దే ఆర్ ఇన్ మోస్ట్ కన్ఫ్యూజన్. మా కన్ఫ్యూజన్ లేదు, విజయం మాదే. తృప్తులు అసంతృప్తుల గురించి మేము వర్రీ కావడం లేదు, కాబోము కూడా. 4 పోయారు మాకు ఓటు వేయకోకుండా, డబ్బులు గమ్ముడిపోయి. వీ డోంట్ కేర్. మా ఎంపీ గారు వెళ్ళిపోయాడు, డోంట్ కేర్. మా ఎంపీ గారికి మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. బీసీని పెడతామంటే నేను ఒప్పుకోలే, వెళ్ళిపోయాడు. పోటీ చేయమని చూస్తాం. ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు, ప్రజలు జగన్ పక్షాన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ప్రజలు. నాయకులు అటు ఇటు పోతే వాళ్ళే భ్రష్టు పట్టిపోతారు, వాళ్ళ క్యారెక్టర్సే పోతాయి తప్ప జనం మాత్రం వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. ఇంకా నేను మనవి చేస్తున్నా, మీరు ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, ఫ్రేమ్ కట్టి ఉంటుంది మా మేనిఫెస్టో. మినిస్టర్ టేబుల్ మీద ఉంటుంది మేనిఫెస్టో. ఇంటింటికి తీసుకెళ్ళి మేనిఫెస్టో ఇచ్చాం ధైర్యంగా. అంటే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని టిక్కు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. ఒక 0.2% లేదా 1% వదిలేస్తే క్షమార్హం తప్ప వేరే విషయం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మా మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశానికి లేదు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబుకి మరింతగా లేదు. అన్ని వాగ్దానాలు నెరవేర్చనటువంటి వ్యక్తి, 100కి 99% వాగ్దానాలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా ప్రపోజల్ ఇంకా స్టేలో ఉంది కాబట్టి లీగల్గా అమరావతి అని చెప్తాం. ప్రస్తుతం అమరావతిలోనే ఉన్నాయి కదా. ఇది ఒక పిచ్చి ప్రశ్నలు అంటే మీరు కాస్త క్షమించాలి, తెలుగుదేశం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఏంటి రాజధాని అంటే ఏం చెప్తారు మా పిల్లలకి అమెరికాలో అడిగితే? చెప్పాం కదా, ఇప్పుడు దాని మీద ఉన్నాం స్టాండ్. ఇప్పుడు వీఆర్ ఆన్ దట్ స్టాండ్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ ఇన్ ది సుప్రీం కోర్ట్ లిటిగేషన్. హౌ కెన్ ఐ స్పీక్ దట్? మేము ఇప్పటికీ చెప్తున్నాం, మా విధానం 3 రాజధానులే. అమ్మో 3 రాజధానులు అయితే కొంప అంటుకుపోద్ది. అంటుకుపోదు మరి పొలాలు కొనుక్కున్నోడికి, అంటుకుపోదు మరి కోట్లు పెట్టుబడి పెట్టినోడికి. మేము 3 రాజధానులే మా విధానం, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. దాంతోనే మేము ఎన్నికలకు వెళ్తాం, దానిలో ఏమి సందేహం ఏమి లేదు, మాట మార్చే ప్రశ్నే లేదు. బట్ దట్ ఈజ్ ఇన్ ది కోర్ట్. స్టే ఉంది కాబట్టి మేము షిఫ్ట్ కావట్లేదు. ఎప్పుడు స్టే తొలగిపోతే అప్పుడు షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు అడిగితే అమరావతి అంటాం, మా విధానం మాత్రం 3 రాజధానులు అంటాం. మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, 3 రాజధానులు చేస్తాం. హైకోర్టు కర్నూలులో ఉంటుంది, శాసనసభ అమరావతిలో ఉంటుంది, సెక్రటేరియట్ విశాఖపట్నంలో ఉంటుంది. ఇదే మా విధానం. దీనిలో ఏ విధమైన మార్పు ఉండదు, ఉండబోదు.